మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు వచ్చారు. అందరూ ఒకసారి గట్టిగా జై రేవంత్ అన్న. అన్నా ఇది ఆపండమ్మా, వాయిస్ ఆపండి. మన మధ్యలో మన ప్రియతమ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ అన్న గారు వచ్చేసారు. ఒకసారి అందరు కూడా జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అందరు కూడా ఒకసారి అందరు చేతులు పైకి లేవటారు. అందరు చేతులు పైకి లేవటారు. అందరు కూడా జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. అన్న అన్న వచ్చేసిండు, మన మధ్యలోకి వచ్చేసి అందరూ ఒకసారి జై రేవంత్ అన్న, జై రేవంత్ అన్న. ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి పెద్దలు మన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ అన్న గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మీరు పలుకుతున్న స్వాగతం, మీలో కనిపిస్తున్న ఉత్సాహం, మీరు పెడుతున్న కేరింతలు చూస్తే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నవీన్ యాదవ్ గారి గెలుపు ఖాయమనే మాట ఇక్కడ అర్థమవుతా ఉంది. మీ ఉత్సాహం కాంగ్రెస్ ని విజయం వైపు పరుగులు పెట్టించే విధంగా ఉంది. సోదరీమణులందరికీ కూడా ఒకే మాట మనవి, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మీకోసం పనిచేస్తా ఉంది. ఇది ప్రజల ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం, మీ మంచి కోసం చేసే ప్రభుత్వం అనే మాట ఈ సందర్భంగా మనవి చేస్తూ 11న జరిగే ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం బలపరిచినటువంటి యువకుడు, నిత్యం ప్రజలతో ఉండి మీ సమస్యలతో నన్ను పాలు పంచుకున్నటువంటి నవీన్ యాదవ్ గారికి చేతు గుర్తుకు ఓటేసి అఖండ విజయాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇప్పుడు ఈరోజు మన మధ్యలో ఈరోజే మంత్రి పదవి ప్రమాణ స్వీకారం చేసేసి మన మధ్యలోకి వచ్చేసిన పెద్దలు అజారుద్దీన్ భాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. हेलो, पहले तो मैं बहुत बहुत सीएम साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं, और उन्होंने मुझे एक इतना बड़ी रिस्पॉन्सिबिलिटी दी, और महेश गौड़ साहब यहाँ पे उनका भी बहुत बहुत शुक्रिया अदा करता हूं. मैं एक चीज़ यहाँ पे बोलना चाहूँगा कि जुबलीज में और रहमत नगर में कभी भी इतना ज़बरदस्त रोड शो नहीं हुआ है. मैं आपसे एक गुजारिश कर रहा हूँ कि जैसा आपने आज रोड शो किया है, 11 तारीख के दिन आप पूरे बूथों पे ऐसे लोग जाना चाहिए, पूरे परसेंटेज वोट बढ़ना चाहिए, जब ही जाके हम अच्छा भारी मत से जीतेंगे. हमको छोटी लीड से जीतना नहीं है, बड़ी लीड से जीतना है. तो मैं इतना ज्यादा आप लोग को ये नहीं कहूंगा कि आप लोग से एक ही मेरी गुजारिश है कि हर एक जने सुबह सुबह आप जाके पहले वोटिंग करिए, और जितने भी लोग यहाँ पे जो बूथ पे जो भी लोग रहेंगे उनका काम है कि वोट लेके आके जलाना, और बूथ आप कभी पोलिंग होने तक बूथ कभी भी मत छोड़िए. उसके बाद भी जब तक आप बक्से बंद नहीं होते, जब तक आप सिक्योरिटी वैन में अपने बक्से नहीं जाते, वहां से आपको हिलना नहीं पड़ेगा. अगर आप काम कर लेंगे तो हम कभी भी हमारे वोट ज्यादा से ज्यादा परसेंटेज हो गए और वोट चोरी नहीं होगी. आजकल आपको तो पता है वोट चोरी के बारे में बहुत ज्यादा बात हो रही है. और हम लोग जो कांग्रेस पार्टी जब से आई हुई है, जब से रेवंत रेड्डी साहब के अंडर हम लोग ने काम किया है, यहाँ पे इतने जो भी स्कीम्स प्रॉमिस करे वो पूरे स्कीम प्रॉमिस करे तो पूरे स्कीम लागू हो रहे हैं. और जितने भी आपको सबको पता है, इसी की वजह से आप लोग इतने लोग हमारे साथ आए हुए हैं यहाँ पे, और रेवंत रेड्डी साहब का एकदम जबरदस्त इस्तकबाल किया है. यहाँ से उसका इस्तकबाल 11 तारीख के दिन आप जबरदस्त वोट डालिए, और 14 तारीख के दिन जो रिजल्ट है उसमें भी ऐसे रिजल्ट होगा. तो फिर से हमारे सीएम साहब यहाँ पे आएंगे और आपसे मुखातिब करेंगे. मैं इसी लफ्जों के साथ में ज्यादा कुछ नहीं बोलूंगा. मैं उम्मीद कर रहा हूँ कि अब हमारे बहुत होनहार नवीन यादव साहब को आपको भारी मत से जीतना चाहिए. आप लोग ने जो मेरे लिए मेहनत की थी, उससे डबल ट्रिपल मेहनत किए, और उससे डबल ट्रिपल वोटों से इनको जिताइए, लीड से जिताइए. तो मैं समझूंगा कि हम लोग आए, हमारा यहाँ पे आना सफल हुआ. बहुत बहुत शुक्रिया आपका. थैंक यू अजहर भाई. మన మధ్యలో
మన మిత్రుడు, మన సోదరుడు, మన యువ కిరీటం జూబ్లీస్ ముద్దుబిడ్డ, మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. ఈరోజు జూబ్లీస్ ప్రాంత ప్రజలలో ఒక నమ్మకాన్ని నిలబెట్టడానికి జూబ్లీస్ ప్రాంత ప్రజలకు ఒక నమ్మకం కల్పించడానికి, ఒక ధైర్యం కల్పించడానికి ఈ ప్రాంతానికి వచ్చినటువంటి మన అందరి ప్రియతమ నేత మన ముఖ్యమంత్రి అన్నకి రేవంత్ అన్నకి మనస్ఫూర్తిగా మనందరి తరఫున స్వాగతం